నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఉత్తరాంధ్ర కంప్లీట్ అయిందండి. హ్మ్. ఇప్పుడు కోస్తాంధ్రకి వద్దామండి. హ్మ్. కోస్తాంధ్రలో రాజమండ్రి నుంచి స్టార్ట్ చేద్దామండి. ఓకే. ఓకే. సో, రాజమండ్రి విషయానికి వచ్చేసరికల్లా హ్మ్. 2014, 19 చూసినట్టయితే హ్మ్. 2014లో హ్మ్. రాజమండ్రి లోక్సభ హ్మ్. టీడీపీ కైవసం చేసుకుందండి. హ్మ్. అసెంబ్లీ వచ్చేసరికల్లా 6, హ్మ్. బీజేపీ 1, హ్మ్. వైఎస్ఆర్సీపీ 0. అవును. ఓకే. హ్మ్. సో, మొత్తం అదే 2019 విషయానికి వచ్చేసరికల్లా హ్మ్. లోక్సభ వైఎస్ఆర్సీపీ, హ్మ్. అసెంబ్లీ వచ్చేసరికల్లా హ్మ్. వైఎస్ఆర్సీపీకి 5, హ్మ్. టీడీపీకి వచ్చేసరికల్లా 2. 2 వచ్చినాయి. 2. 2 సో, వచ్చినాయి. 2024 హ్మ్. ఎలా ఉంటుంది? ఆ 2 కూడా మనకి ఆదిరెడ్డి భవానీను మన బుచ్చి చౌదరి గారు గెలిచారు అప్పుడు. ఏది 2019దా? 19లో. 19 వచ్చేసి గోరంట్ల బుచ్చే చౌదరి గారును. ఆదిరెడ్డి భవానీ. రైట్. ఇద్దరిది టీడీపీది వచ్చింది. ఇప్పుడు 24 వచ్చేసరికి ఈ రాజమండ్రి సిటీ 27 నెంబర్ అది. రాజమండ్రి సిటీ అండి. దాని నెంబర్ వచ్చేసరికి న్యూమరాలజీ ప్రకారం 27 వస్తది. ఉమ్, ఇక్కడ వచ్చేసరికి మనకు 14లో మనకి ఆకుల సత్యనారాయణ బీజేపీ నుంచి పోటీ చేశారు అప్పుడు. ఓకే. బీజేపీ అలయన్స్‌లో ఉమ్, ఉమ్, 26,377 ఓట్లతో గెలిచారండి. ఎవరి మీద? బొమ్మన రాజకుమార్ మీద గెలిచారు, వైసీపీ మీద. వైసీపీ మీద గెలిచారు. అదే 2019లో వచ్చేసరికి ఆదిరెడ్డి భవానీ టీడీపీ నుంచే గెలిచారు. 30,000 మెజార్టీతో గెలిచారు. 30,065 ఓట్లతో గెలిచారు. ఉమ్, ఉమ్, రౌతు సూర్యప్రకాశ్ మీద గెలిచారు అవును. వైసీపీ మీద. ఉమ్, ఇప్పుడు మళ్ళీ 24లో వచ్చేసరికి ఆదిరెడ్డి వాసు, ఉమ్, భవానీ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఉమ్, ఆయనకేదో అప్పుడేదో కేసులు ఏదో ఉండి దాని మీద ఏదో ఆయనకి పోటీ చేయలేదు. ఓకే. ఓకే. ఇప్పుడు పోటీ చేశారు ఆయన. ఇప్పుడు ఎవరి మీద? ఇప్పుడు మార్గాన్ భరత్ ఎంపీ నుంచి ఇటు వచ్చారు. ఎంపీ నుంచి ఇటు వచ్చాడు. మనకి 19లో ఎంపీకి పోటీ చేసి 1,21,632 ఓట్లతో గెలిచాడు ఆయన. అవును. మాగంటి రూపం మీద. అవును. అవును. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు మార్గాన్ భరత్. ఇది వచ్చేసరికి టీడీపీదేనండి సీట్ ఇది. ఓకే. కూటమి. 14 కొన్ని నెంబర్ మనం చెప్తున్నాం కదా, కొన్ని అంటు పెట్టుకుని ఉంటాయి అట్లే. ఓకే, ఓకే. అది వైసీపీకి కావచ్చు, టీడీపీకి కావచ్చు. ఓకే. ఓకే. 14, 19 రెండు కూడా ఇది టీడీపీ వచ్చింది. 24 కూడా టీడీపీ వస్తుంది. కూటమి వస్తుంది. రాజమండ్రి సిటీ. కూటమి. రూరల్ అండి, రాజమండ్రి రూరల్ వచ్చేసరికి ఇది 41 వస్తుందండి నెంబర్. ఇది ఈ 41లో ఇది కూడా అంటు పెట్టుకున్న నెంబరే. గోరంట్ల బుచ్చి చౌదరి గారు 14లో గెలిచారు 18,058 ఓట్లతోటి ఆకుల వీర్రాజు మీద. 19లో కూడా మళ్ళీ బుచ్చి చౌదరి గారు గెలిచారు. 10,404 ఓట్లతో గెలిచారు ఆకుల వీర్రాజు మీద. ఇప్పుడు 24 వచ్చేసరికి బుచ్చి చౌదరి, కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ వైసీపీ నుంచి మళ్ళీ మారారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మళ్ళీ కూటమిదేనండి. పక్కాగా కూటమికి వస్తుంది. ఓకే. నెక్స్ట్ అనపర్తి అండి. అనపర్తి వచ్చేసరికి 28 నెంబర్ అండి. ఇది 28. ఇది వచ్చేసరికి 2014లో మనకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీ తరఫున గెలిచారండి. ఎవరి మీద? సత్తి సూర్యనారాయణ మీద గెలిచారు. 1373 ఓట్లతో గెలిచారు. 19లో అండి మామూలు కొట్టలేదండి ఇది. సత్తి సూర్యనారాయణ రెడ్డి 28 నెంబర్ అల్లాడిచ్చింది. ఇది 55,207 ఓటుతో గెలిచింది. యాక్చువల్గా ఇక్కడ ఈ సీటు విషయంలో చాలా జరిగింది అసలు. ఇంకా వాళ్ళ మదర్ ఏడవటం కావచ్చు, ఈయన కన్ఫర్మ్డ్ గా ఖచ్చితంగా అవని. కాకపోతే కూటమి తరపు నుంచి ఆయన టీడీపీ కాకుండా బీజేపీ నుంచి చేస్తున్నాడు ఇప్పుడు 24లో. అంటే ఈ సీటు విషయం చెప్తున్నా. అదే అర్థమైంది. ఓకే. ఇప్పుడు కానీ మంచి మెజారిటీ అండి. వైఎస్ఆర్సీపీ సూర్యనారాయణ రెడ్డి గారిది మంచి 55,000 మెజారిటీ అంటే మంచి మెజారిటీ. 24 ఎలా ఉంటుందండి? 24 మళ్ళీ వైసీపీ వస్తుందండి. ఈయన రాడు, బీజేపీ రాదు. ఎంత ఫైట్ చేసిన ఆయన రాదు. ఆ సీట్ కోసం ఎంత ఫైట్ చేశారు? కన్ఫర్మ్డ్ గా ఆయన రాదు. అవునా? రాదు. వైసీపీ వస్తుంది. ఓకే. తర్వాత గోపాలపురం అండి. గోపాలపురం వచ్చేసరికి ఇది 44 నెంబర్ అండి. ఇది యాక్చువల్గా ఇది కూడా వెస్ట్ గోదావరి. ఇది వెస్ట్ గోదావరి నుంచి మన తూర్పు గోదావరి ఇచ్చారు ఈ నెంబర్. ఇది ఎస్సీ రిజర్వేషన్. వచ్చేసరికి 14లో ముప్పుడు వెంకటేశ్వరరావు గారు 11,540 ఓట్లతో గెలిచారండి. ఎవరి మీద? తలార వెంకటరావు మీద, వైసీపీ. 19లో వచ్చేసరికి తలార వెంకటరావు గెలిచాడు 37,461 ఓట్లతోటి ముప్పుడి వెంకటేశ్వరరావు మీద. అంటే నువ్వు అప్పుడు గెలిస్తే ఇప్పుడు గెలవను అని చెప్పేసి డబుల్ మెజార్టీతో గెలిచారు. కానీ ఎంత మెజారిటీ అండి? మామూలు వైసీపీకి వచ్చిన మెజారిటీ జోక్ అసలు. మామూలు విషయం కాదు. 1000, 1500 అనేది చాలా తక్కువ. అసలు 20, 30, 40, 50,000, 60,000. ఇప్పుడు అనపర్తిలో 55,000. అది వైసీపీ వేవ్, నో డౌట్ ఆ విషయం. 2019 3
జగన్కు స్వీప్ అండి, అసలు స్వీప్ అదే అదే అంత పని ఆ మెజారిటీ కూడా అసలు ఊహించలేంది. అవును. సో నెక్స్ట్ 19 చెప్పారు కదా, 19 అయిపోయింది. ఇప్పుడు 24 వచ్చేసరికి తానేటి వనిత పోటీ చేస్తున్నారు వైసీపీ వనిత గారు. అవును, వైఎస్ఆర్సీపీ మద్దిపాటి వెంకటరాజు మీద పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి టైట్ గా ఉంటదండి ఇది ఇక్కడ గోపాలపురం. ఓకే ఓకే, టైట్ గా ఉంటది. ఓకే ఓకే. తర్వాత కొవ్వూరు అండి. కొవ్వూరు అసెంబ్లీ వచ్చేసరికి ఇది ఎస్సీ, ఇది కూడా రిజర్వేషన్ అండి. ఓకే, ఇది 29 నెంబర్, దీని నెంబరు. ఇది వచ్చేసరికి కొత్తపల్లి ఉన్నాడు శామ్యూల్ జవహర్, టీడీపీ తరపు నుంచి 12,745 ఓట్లతో గెలిచారు. ఓకే, కేఎస్ జవహర్ అంటారు కదా, మినిస్టర్ కూడా చేశారు. ఎవరి మీద? తానేటి వనిత మీద. 19లో మళ్ళీ తానేటి వనిత గెలిచింది, మన వంగలపూడి అనిత మీద గెలిచింది. అనిత గారు ఇటు వచ్చారు. ఓకే ఓకే, అప్పుడు అంటే ఇది రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్. రైట్ రైట్. అనిత మీద గెలిచారు, తానేటి వనిత గెలిచారు. మంచి మెజారిటీ అండి, 25,245 ఓట్లు గెలిచారు. మంచి మెజారిటీ. ఇప్పుడు 24 వచ్చేసరికి తలా వెంకటరావు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ కూటమి తరపున ఉన్నారు. ఆయన ఇంతకుముందు గోపాలపురంలో గెలిచారు. ఆయన టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ ఇప్పుడు గోపాలపురం నుంచి ఇక్కడికి వచ్చారు ఆయన, ముప్పిడి వెంకటేశ్వరరావు. 2014లో అక్కడ కూడా మంచి మెజారిటీ ఆయన గెలిచి 19లో ముప్పిడి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. అవును, ఓడిపోయిన గోపాలపురం ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కొవ్వూరులో మళ్ళీ కొవ్వూరుకి వచ్చారు. ఎట్లా ఉంటదండి ఇది? కొంచెం టైట్ గా ఉంటదండి ఇక్కడ. రిజల్ట్ మనకి టగ్ ఆఫ్ వారే. ఓకే, ఈజీ కాదు, టైట్. ఎంత అండి నెంబర్ కొవ్వూరు? 29. ఓకే ఓకే, 29 కొంచెం టైట్ గానే ఉంటుంది. ఓకే. తర్వాత రాజానగరం అండి. రాజానగరం వచ్చేసరికి 22 నెంబర్ అండి. ఇది కొంచెం మాస్టర్ నెంబర్ అంటారు 22 అంటే. ఓకే, ఇది వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంటది. 2 ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని అటు కొన్ని ఇటు వస్తూ ఉంటుంటది. ఇది కూడా వెస్ట్ గోదావరి, రాజానగరం కూడా తూర్పు గోదావరి కాదు, వెస్ట్ గోదావరి నుంచి ఇచ్చారు దీంట్లోకి. ఇది 14లో వచ్చేసరికి పెందుర్తి వెంకటేష్ గెలిచాడండి, 8,887 ఓట్లతో గెలిచారు. రైట్, టీడీపీ. మన జక్కంపూడి విజయలక్ష్మి గారు. 2019లో వచ్చేసరికి జక్కంపూడి రాజా గెలిచారు, 31,772 ఓట్లతో గెలిచారు పెందుర్తి వెంకటేష్ మీదనే. ఈయన రాజా గారికి మంచి హోల్డ్ ఉంది, మంచి హోల్డ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి 24లో జక్కంపూడి రాజా గారు బత్తులు బలరామ కృష్ణ పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి జనసేనకి ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, ఇది గెలిచిద్దండి. ఇది జనసేన వస్తుంది. అవునా? ఓకే, అంటే మనకి అటు ఇటు చెప్పా కదా, ఒకటి అటు ఒకటి ఇటు వస్తూ ఉంటుంది నెంబర్. ఓకే ఓకే, చేంజ్ అవుతా ఉంటుంటది, ఒకరికి ఇవ్వదు. ఓకే ఓకే, అట్లా చేంజ్ అవుతా ఉంటుంటది. ఓకే. తర్వాత నిడదవోలు అండి. నిడదవోలు కూడా, ఇది కూడా వెస్ట్ గోదావరిదే, ఈస్ట్ గోదావరి కాదు, వెస్ట్ గోదావరిదే. అంటే పాత వెస్ట్ గోదావరి. రైట్ రైట్. ఇది 37 నెంబర్ అండి. ఇది 37 నెంబర్. ఇది 1 వస్తుంది. 3+7 1 రైలుకి సంబంధించింది. ఇది వచ్చేసరికి 2014లో బూరుగుపల్లి శేషారావు గారు టీడీపీ 6,359 ఓట్లతో గెలిచారు రాధాకృష్ణ మీద. ఇప్పుడు 19లో వచ్చేసరికి గెడ్డం శ్రీనివాస నాయుడు వైసీపీ నుంచి 21,665 ఓట్లతో గెలిచారు. రైట్. ఎవరి మీద? బూరుగుపల్లి శేషారావు గారి మీద. 24లో మళ్ళీ ఈయన గడ్డల శ్రీనివాస నాయుడు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. కాకపోతే ఇక్కడ కందులు దుర్గేష్ పోటీ చేస్తున్నారు జేఎస్పీ నుంచి, జనసేనకి. జనసేన మంచి టికెట్లే చూస్తున్నారు మొత్తం, పర్వాలేదు, మంచి టికెట్. ఇది 37 వీళ్ళకి బాగానే పనిచేస్తుంది. ఇక్కడ జనసేన కూటమి గెలుస్తుంది. ఓకే ఓకే, కూటమి గెలుస్తుంది. లోక్సభకు వద్దామండి. లోక్సభ విషయానికి వస్తే 2014 మురళీమోహన్ గారు, యాక్టర్ మురళీమోహన్ గారు టీడీపీ నుంచి ఎంత 1,67,434 మెజారిటీతో గెలిచారు. బంపర్ మెజారిటీ. ఎవరి మీద అంటే వెంకటరమణ చౌదరి గారి పైన గెలిచారు. తర్వాత 2019లో మార్గాని భరత్ గారు, ఈయన కూడా 1,21,634 మెజారిటీతో మాగంటి రూప గారి పైన గెలిచారు. గెలిచారు. తర్వాత 2024 గూడూరి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ. తర్వాత ఇటు వచ్చేసరికల్లా పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి, అదే కూటమి నుంచి. సో ఎలా ఉంటుందండి? ఇప్పుడు బీజేపీ వస్తుందండి, ఇక్కడ కూటమి గెలుస్తుంది. పురంధరేశ్వరి గారు కూటమి గెలుస్తుంది. మనకి అసెంబ్లీ కూడా 3 కూటమికి ఇచ్చాము, 3 కూటమి. వైసీపీకి 1 ఇచ్చాము. ఓకే. టైట్లో వచ్చేసరికి గోపాలపురం టైట్. మరి పోతే కొవ్వూరు టైటే. ఈ 2 ఉన్నాయి, 2 టైట్ ఉన్నాయి మనకు. కూటమి వచ్చేసరికి 2, 3, 4 ఉన్నాయి. మనకి వైసీపీ వచ్చేసరికి 1 ఉంది. ఏదైనా గ్యారంటీగా రాజమండ్రి వస్తుంది. ఓకే ఓకే. సో కూటమికి అనుకూలంగా ఉంది ఏది? రాజమండ్రి అనేది, అంతేనా? ఓకే అండి.